సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావటం చాలా కష్టం. వచ్చిన తర్వాత అవి ఉంటాయో పోతాయో ఊహించడం కష్టం. మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆవగింజంత అదృష్టం లేకపోతే మన బ్రతుకులు ఆవిరైపోతాయని పెద్దలు ఊరికే అనలేదు. ఈ పరిస్థితి కేవలం నటీనటులకు మాత్రమే కాదు, సింగర్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. టాలీవుడ్ లో గాయకులకు ఎదురవుతున్న సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు వరుసగా సినిమాలలో పాటలు పాడిన అనేక మంది సీనియర్ సింగర్స్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు వేరే మార్గాలను వెతుక్కుంటే మరికొందరు మాత్రం ఎప్పటికైనా అవకాశాలు రాకుండా పోవు అని ఎదురు చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతుండటంతో ఇక చేసేదేమీ లేక తనువు చాలిస్తున్నారు. తాజాగా తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలకు తన మధురమైన గాత్రాన్ని ఇచ్చిన కల్పన అటెంప్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె హెల్త్ అప్డేట్ ను డాక్టర్లు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రముఖ సింగర్ కల్పన పాల్పడ్డారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన కల్పన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా కూడా గుర్తింపు పొందారు. ఆమెకు గతంలోనూ ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని సింగర్ చిత్ర ధైర్యం చెప్పడంతో ఆగిపోయారని తెలిపారు. నిజాంపేటలోని ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కల్పన 2 రోజులుగా తలుపులు తీయకపోవడంతో స్థానికులు ఆమె భర్త ప్రసాద్ కు సమాచారం అందించారు. ప్రసాద్ చెన్నై నుండి వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా కల్పన స్పృహ లేకుండా పడి ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమె భర్త ప్రసాద్ ను విచారిస్తున్నారు. ఆయన 2 రోజులుగా తాను ఇంట్లో లేనని సమాధానమిచ్చారు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కల్పన ఎందుకిలా పాల్పడిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తాజాగా ఆమె హెల్త్ అప్డేట్ ను డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. త్వరలోనే కోలుకుంటుందని అంటున్నారు. ఈ వార్త విన్న ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈమె సింగర్ గానే సెటిల్ అయింది. అయితే తనకు 3 పిల్లలు పుట్టిన తరువాత 2010లో తన భర్తతో విడిపోయానని చాలా కాలం క్రితం పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది కల్పన. అప్పట్లో తన పిల్లలను చదివించుకునే అవకాశం లేక ఏం తోచని పరిస్థితుల్లో మిగిలిపోయానని తెలిపింది. ఎలా జీవించాలో తెలియక చేసుకుని చనిపోవాలని అనుకున్నట్లు బయట పెట్టింది. కానీ అదే సమయంలో సింగర్ చిత్రకు తన కష్టం గురించి తెలిసి ధైర్యం చెప్పారని, చేసుకోకుండా ఆపారని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆమె వెనుక కారణాలు ఏంటా అని పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోని వివరాలు తెలిసే అవకాశం ఉంది.